దర్జాగా ప్రభుత్వ స్థలాలు కబ్జా. ప్రభుత్వ స్థలం ఉందా కబ్జా చేసే. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా గెస్ట్ హౌస్ వెనకన సర్వే నెంబర్ 247 మరియు సర్వే నెంబర్ 248లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. తక్షణమే అక్రమార్కులు ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కూతవేటు దూరంలో ఉన్న రెవెన్యూ అధికారులు ఎందుకు చూస్తూ ఉండిపోయారు అన్నది ప్రశ్న. గతంలో అక్రమ నిర్మాణాలపై కొద్దిమంది రెవెన్యూ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ తూతూ మంత్రంగా రెవెన్యూ అధికారులు విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు. కొంతమంది అక్రమార్కులు నకిలీ పట్టాలు తెచ్చుకున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలోని వెల్దుర్తిలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు లేక ప్రైవేటు గదుల్లో కార్యకలాపాలు సాగిస్తూ వేల రూపాయలని సమర్పించుకుంటున్నారు. మరి ప్రభుత్వ స్థలాల్ని అక్రమార్కుల నుండి స్వాధీనం చేసుకుంటే ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ నిర్మించవచ్చని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. దర్జాగా కబ్జా. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా గెస్ట్ హౌస్ వెనకమాల సర్వే నంబర్ 247, 248లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమార్కులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మండల కేంద్రమైన వెల్దుర్తిలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలు లేక ప్రైవేటు గదులలో కార్యకలాపాలు నిర్వహించుకుంటూ వేల రూపాయలు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో ఉన్న అధికారులకు, రెవెన్యూ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేయడం జరిగింది. 247, 248లో అక్రమంగా చేపట్టారని చెప్పి. కానీ ఏ అధికారి కూడా దీని మీద చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కొద్దిమంది నకిలీ పట్టాలు కూడా పొందారని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు ఇక్కడ మనం స్థలం ఇవ్వవచ్చు. వేలాది రూపాయలు ప్రభుత్వానికి మిగిలిపోతాయి. అంతేకాకుండా ఇక్కడ ఎంతో మంది అక్రమార్కులు ఈ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు చూసినట్లు వ్యవహరించడం చాలా గమనించదగ్గ విషయం. నేటికైనా సంబంధిత అధికారులు కల్పించుకొని ఈ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారని ప్రజలు కోరుతున్నారు. ఓవర్ టు చందు, ఆర్కే న్యూస్.